ఇప్పుడు మనతో పాటు ఇందిరా పార్క్ లో మన రాష్ట్ర ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు ఉన్నారు, బండారి రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. అయితే ఇక్కడ సెంట్రల్ సర్కారు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయింపులు అనేది జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి జనాభాకి పేదవాళ్ళు కావచ్చు, మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించడం కోసము కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయంటారు మన తెలంగాణకు సంబంధించి? ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసే దేనికంటే, ఒకటి కేంద్ర బడ్జెట్ లో వివిధ తరగతుల వారికి ఏ రకంగా అన్యాయం జరిగింది అనే దాన్ని గుర్తు చేయడం కోసం, రేపు రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఆ రకమైనటువంటి అన్యాయాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం కోసం మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేపట్టాం. చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఆదివాసీల తరఫున మేము కోరేది ఏంటంటే, కేంద్ర బడ్జెట్ గత సంవత్సరం అంతకంటే ముందు కేటాయించినటువంటి నిధుల్ని 23,000 కోట్ల రూపాయల నిధుల్ని జాతీయ రహదారులకి ఆదివాసీల సంక్షేమ నిధులు డైవర్ట్ చేసింది. అంటే ఆదివాసీల కోసం పెట్టేటువంటి డబ్బుల్ని నేషనల్ హైవేస్ డైవర్ట్ చేసింది. ఎంత? 23,000 కోట్లు. ఈసారి 2024లో ఏం చేసిందంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బుల్ని 17,000 కోట్లు అసలు ఖర్చు పెట్టలేదు, మురిగిపోయింది. అంటే నిధులు కూడా కేటాయించకపోతే, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకపోతే ఏ రకంగా ఉంటుంది? ఉన్నత విద్య కోసం నిధులు కోతబెట్టింది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ధరలు పెరుగుతా ఉన్నాయి, కానీ దాన్ని కూడా కోతబెట్టింది. వాళ్ళ లెక్కల రూపాయలు కూడా చెప్పాల్సి వస్తే 440 కోట్ల రూపాయలు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కేటాయించాల్సి వస్తే, పోయినసారి కేటాయిస్తే అది ఈసారి 1000 కోట్లు కేటాయించాలని అడుగుతా ఉన్నారు. చాలా దేశం మొత్తానికి 440 కోట్లు ఏంటి అని అడుగుతా ఉంటే, ఈసారి ఇలా అడుగుతారా మీ సంగతి చూస్తున్నామని చెప్పి దాన్ని 313 కోట్లకు కేటాయించారు, తగ్గించారు. ఇక అయితే పోస్ట్ మెట్రిక్ అయితే 0. అంటే ఆదివాసీలు ఉన్నత చదువులు చదవడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీలకు కావచ్చు, ప్రతి రంగానికి కూడా కొంత బడ్జెట్ కేటాయింపు అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా 3వ సారి పట్టం కట్టింది కదా. అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా పాలిస్తూ వస్తుంది. గిరిజనుల అభివృద్ధి అనేది ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది? ఇప్పుడు గిరిజన రాష్ట్రాలతో గిరిజన సంక్షేమం ఎలా అమలు జరుగుతుంది అనేది రివ్యూ చేయాలి. కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది, అటవీ హక్కుల చట్టం. ఆ అటవీ హక్కుల చట్టం ఎలా అమలు జరుగుతుంది అనేది రాష్ట్రాలతో రివ్యూ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం 2004లో ఇచ్చిన చట్టం. అది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 11 ఏళ్ల కాలంలో అటవీ హక్కుల చట్టం ఎలా అమలు జరుగుతుంది వివిధ రాష్ట్రాల్లో అనేది ఒక్క సమీక్ష పెట్టిందా? బీజేపీ పాలిత ప్రాంతాల్లో 1 ఎకరానికి ఈ పథకం ఆధారంగా ఈ కాలంలో 1 ఎకరమైనా ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. అందుకని మేము చెప్తుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారు మీరైనా సరే కేంద్రం చేసినటువంటి అన్యాయం మీరు చేయబాకండి. కేంద్ర ప్రభుత్వం ఘోరంగా అన్యాయం చేసింది. పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల ఎకరాలకి హక్కు పత్రాలు ఇచ్చింది. చాలా లేటుగా ఇచ్చింది, చాలా నిర్బంధం ప్రయోగించి ఇచ్చింది. అయినా ఇచ్చింది 4 లక్షల ఎకరాలు. ఇంకా 8 లక్షల ఎకరాలు మిగిలిపోయింది, నేను ఇస్తానని మీరు చెప్పారు. ఈ రాష్ట్ర బడ్జెట్ లో దాని మీద మీరు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐటీడీఏలకు నిధులు కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం, సరిగ్గా మురగబెట్టింది నిధులు. మీరు ఐటీడీఏలకి నిధులు కేటాయించాలని చెప్పి మిమ్మల్ని మేము అడగటం కోసమే ఇక్కడ ధర్నా చేశాం. కేంద్ర ప్రభుత్వం దగా చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దగా చేస్తే ఎవరు ఆదివాసీలను కాపాడేది, ఎవరు గిరిజనులను కాపాడేది? కాబట్టి మీరైనా సరే ఆదివాసీ రైతుల కోసం, ఆదివాసీ విద్యార్థుల కోసం, ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించడం కోసం మీరు నిధులు కేటాయించాలి. పెసా చట్టాన్ని బలోపేతం చేయాలి, ఐటీడీఏని బలోపేతం చేయాలి, గిరిజన కార్పొరేషన్ బలోపేతం చేయాలి, అటవీ ఉత్పత్తుల్ని మంచి ధరకి కొనుగోలు చేయాలి. ఆ రకంగా ఆదివాసీల యొక్క కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మీ బడ్జెట్ ఏ రకంగా చేస్తుందో, ఈ మంత్రివర్గంలో ఒక ఆదివాసీ కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. వారు కూడా వారికి ఎంతో కొంత
ఆదివాసీల సమస్యలు తెలుసు అని చెప్పి నిరూపించుకోవటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆ పోడు భూముల హక్కుల మీద కానీ ఇతర అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశాలు పెట్టాలని, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు పెట్టాలని, అవన్నీ కూడా ధ్వంసమైపోయినాయి అని చెప్పి ఈ సంవత్సరం కాలంలో అదేమి జరగలేదనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రికి మీరైనా గుర్తు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ధర్నాకు వచ్చినటువంటి ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.